పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ రాజశేష అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం 24 గంటలు 1950 టోల్ ఫ్రీ కాల్కు సెంటర్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సి విజన్ యాప్ ద్వారా కూడా కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా ఆదివారం జిల్లాలోని పాత్రికేయులతో ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజశేష కోరారు. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 26 వరకు నామినేషన్ స్క్రూటీని, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంటుందని అన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్కు 2 కిలోమీటర్ల రేడియస్ పోలింగ్ కేంద్రాలను ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అవసరమైన మేర బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు కూడా అందుబాటులోకి ఉన్నాయని అన్నారు. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమాలు వర్తిస్తుందని అన్నారు. మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలు కూర్చేయడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాల్లో నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు అందిస్తున్నామని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీల్లేదని అన్నారు. జిల్లాలో కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్ నెంబర్, ఎవరు ప్రింట్ చేయమన్నారో వారి ఫోన్ నెంబర్ను తప్పనిసరిగా పేర్కొనాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో 4 విడతల్లో పోలింగ్ జరుగుతుందని ఎస్పీ గౌస్ ఆలం వెంకటించారు. ఇక అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాయంత్రం 3 గంటలకి పార్లమెంట్ ఎన్నికల హౌస్ ఆఫ్ పీపుల్ 2024 ప్రకటించిన చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఫోర్త్ ఫేజ్లో ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతుంది. సో ఫోర్త్ ఫేజ్కి వచ్చేసి మన గ్యాజెట్ నోటిఫికేషన్ అంటే స్టార్ట్ ఆఫ్ ద టేకింగ్ ఆఫ్ నామినేషన్స్ క్యాండిడేట్స్ నుంచి. సో అది 18th ఏప్రిల్ 2024 ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ 25th ఏప్రిల్ 25 ఏప్రిల్ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. స్క్రూటినీ నామినేషన్స్ 26 ఏప్రిల్ వరకు ఉంటాయి. 26 ఏప్రిల్ తారీఖులో ఉంటుంది, ఆనాడు ఉంటుంది. విత్డ్రాల్ సంబంధించిన 29 ఏప్రిల్, సో లాస్ట్ డేట్ ఉంది. 29 ఏప్రిల్ లోపల విత్డ్రా చేయాలి. పోల్ డేట్ మనకి 13 మే అండ్ కౌంటింగ్ డేట్ వచ్చేసి 4th జూన్. సో ఇది మన నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మన అది कैंपेनिंग के लिए, पब्लिक मीटिंग या फिर वीडियो वैन वगैरह यूज़ करते हैं उनके लिए जो रमज़ान की एक्टिविटी है उसके लिए ऑलरेडी शॉप्स कब तक ओपन करना और यूज़ ऑफ लाउड स्पीकर्स इन मॉस्क ऑलरेडी उसका परमिशन एसडीपी साहब ने